హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఎస్హెచ్ ప్రాపర్టీస్. హెచ్ఎండిఏ వెంచర్లో సిటీలో ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చినాయండి. ఇవి మనకి చెర్లపల్లి స్టేషన్ నుంచి ఒక 1 కిలోమీటర్ రేడియస్ అంతే. సో ఒకసారి చుట్టుపక్కల ఎలా ఉంది ఏంటి, దీన్ని ఎంత కోట్ చేస్తున్నారు, దీని సైజెస్ ప్లస్ ఎంత ఎవ్రీథింగ్ ఒకసారి అయితే మనం ఇందులో చూద్దాము. సో ఇదేనండి, చాలామంది ఎవరైనా ప్రాపర్టీ తీసుకునే ముందు అయితే మనకి పెట్టిన దగ్గర కొన్ని ఇయర్స్ తర్వాత అయినా అప్రిషియేషన్ రావాలని ఎవరైనా కోరుకుంటారు. సో మన సిటీ కాబట్టి చెర్లపల్లి అది స్టేషన్ అంటే రైట్ నౌ మనకు చూసుకున్న సిచ్యువేషన్లో ఇప్పుడైతే మన సిటీలో అయితే దట్ వాజ్ ద బిగ్గెస్ట్ స్టేషన్ ఇన్ హైదరాబాద్. సో సికింద్రాబాద్ కన్నా హైదరాబాద్ ఇదే పెద్ద స్టేషన్ కాబట్టి ఫ్యూచర్ కూడా ఉంటుంది. ఇప్పుడు సికింద్రాబాద్ ఎలా ఉందో సో చెర్లపల్లి స్టేషన్ కూడా ఫ్యూచర్ ఇప్పుడు అడ్వాన్స్డ్గా చాలా వరకు మీరు చూసే ఉంటారు. సో ఆ స్టేషన్ నుంచి ఒక 1 కిలోమీటర్ రేడియస్ కాబట్టి ఫ్యూచర్ అయితే ఉంటుంది. సో ఇందులో అయితే మనకి హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారంగా అండర్ డ్రైనేజ్ ఉంది, పవర్ కనెక్షన్ అన్నీ ఉన్నాయి. సో ఒకసారి మనం ఇది లోపల ఎలా ఉందనేది ఒకసారి చూద్దాము. దీని సైజెస్ అయితే మనకు ఇక్కడ 120 స్క్వేర్ యార్డ్స్ నుంచి 210 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయి. ఈస్ట్ వెస్ట్ అవైలబుల్లో ఉన్నాయి ఇందులో. సో ఇది మంచి వాస్తు ప్రకారంగా బాగున్నాయి. సో ఇది సైట్ కూడా వాస్తు ప్రకారంగా బాగుంటుంది. సో ఇక్కడైతే మనం ఒకసారి చూడవచ్చు దీని పక్క పంట ఎట్లా డెవలప్ అయింది, ఎక్కడ ఉంది, ఎట్లా దీని చుట్టుపక్కల ఏరియా కూడా ఎట్లా ఉందనేది ఒకసారి చూద్దాం మనం ముందు. సో ఇదైతే వెంచరు, మొత్తం ఆల్ టోటల్ అయితే 8.5 ఎకర్స్లో ఇది డెవలప్ చేశారు. సో చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది. సో ఎవరితోటి పక్కన వాళ్ళతో ఏం డిస్టర్బెన్స్ లేకుండా చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది. సో హెచ్ఎండి అంటే కొంచెం మనకి ఒక జీపీ లేఅవుట్ కంటే డిటిసిపి లేఅవుట్ కంటే హెచ్ఎండిఏ లేఅవుట్కి వెళ్ళడం బెటరు. సో మనకి ఎందుకంటే అది సేఫ్ జోన్ అంటే హెచ్ఎండిఏనే. సో ఇదండి, ఇది వెంచర్ యొక్క డీటెయిల్స్ అయితే. ఇంకేమైనా ఫర్దర్గా ఏమైనా మిస్ అయితే నేను డిస్క్రిప్షన్ పార్ట్లో నేను మెన్షన్ చేస్తాను. సో ఏదన్నా ప్రాపర్టీ కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా డిస్క్రిప్షన్లో నెంబర్ కానీ డిస్ప్లేలో నెంబర్ కానీ కాల్ చేయండి. సో ఏదైనా ప్రాపర్టీ తీసుకునే ముందు అయితే డెఫినెట్గా అయితే ఈసీలు ప్లస్ ఏదంతా క్లియర్ టైటిల్ ఉందా లేదా అనేది అయితే ఏ ప్రాపర్టీ తీసుకున్నా కంపల్సరీ చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ఫార్వర్డ్ కాండి. సో ఇదైతే క్లియర్ టైటిల్, ఇది తెలిసిన వాళ్ళది ఇది. సో చుట్టూ మనకి కాంపౌండ్ వాల్ ఉంటుంది. సో వీళ్ళు కోట్ చేస్తున్న అయితే పర్ స్క్వేర్ యార్డ్ 39,000 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాడు. సో స్లైట్లీ నెగోషియబుల్ అది. సో ఇక్కడైతే అరౌండ్ ఇది ఇక్కడ హెచ్ఎండిఏ కాబట్టి ఇలా కొంచెం జీపీ లెవెల్లోనే 40-45 అలా నడుస్తున్నాయి. సో ఇది హెచ్ఎండిఏ కాబట్టి 39 రీజనబుల్ కాబట్టి నేను పోస్ట్ చేస్తున్నాను. సో పక్కన ఉన్నాయి మోడీ విల్లాస్, అవి ఇండిపెండెంట్ హౌసెస్, అవి మోడీవి. ఈ పక్కన కూడా ఇంకా పెద్ద ఇది వాల్ పక్కన కూడా ఇది పెద్ద లేఅవుట్, 30 ఎకర్స్ లేఅవుట్. ఇది ఒక 10 ఎకర్స్ అయితే డెవలప్మెంట్కి ఇచ్చారు, 20 ఎకర్స్లో వాళ్ళే ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ప్రపోజల్లో ఉంది అది. సో ఆల్రెడీ వాళ్ళ మెజర్మెంట్స్ అంతా కూడా అయిపోయినాయి. సో మనం అది చూడొచ్చు, అది స్టేషన్, అది కొంచెం ముందు కనిపించేది రైల్వే స్టేషన్ చెర్లపల్లి. అక్కడ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ వస్తుంది అంతే. సో ఇది చుట్టుపక్కల ఏరియా అంటే మనకు ఒకసారి చూద్దాము చుట్టుపక్కల ఎలా ఉందని చెప్పేసి. ఇది ఏరియా అయితే ఎలా ఉంటుంది. సో ఇక్కడ పక్కన ఒకటి మన చెర్లపల్లి చెరువు కూడా ఉంటుంది. అక్కడ నుంచి ఇటు వరకు 1 కిలోమీటర్ ఉంటుంది. అందుకని అది కూడా నేను క్యాప్చర్ చేసిన, ఎందుకంటే మనకి హైడ్రా ఎఫెక్ట్ ఈ మధ్యలో ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో అక్కడ నుంచి ఇటు వరకు 1 కిలోమీటర్ ఉంటుంది. సో ప్రాబ్లం లేదు మనకు. సో దాని పక్కన కూడా హౌసెస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి అదేం లేదు. ఇది హెచ్ఎండిఏ కాబట్టి వీళ్ళ అప్రూవల్ అన్నీ క్లియర్ కట్గా అన్నీ ఉన్నాయి. అన్నీ తెచ్చుకున్న తర్వాతనే వీళ్ళు అందులో ఇప్పుడు హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. సో ఇదండి, ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదన్నా మిస్ అయినా కూడా నేను డిస్క్రిప్షన్ పార్ట్లో ఇస్తాను. ఏదైనా మీ ప్రాపర్టీ కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా నెంబర్కి డిస్ప్లే నెంబర్కి అయితే కాల్ చేయండి. సో ఇదండి మనం లొకేషన్ చూపిస్తున్న అయితే లొకేషన్ అయితే ఇది. ప్రాపర్టీ అయితే మంచి హెచ్ఎండిఏ ప్రాపర్టీ కాబట్టి మీరు కొంచెం చూసుకొని మన ఈ రీజనబుల్ ప్రైస్ అనుకుంటే మాత్రం నాకైతే కాంటాక్ట్ కానీ ఇంకేమైనా ఫర్దర్గా డాక్యుమెంట్ కానీ ఏదైనా ఫర్దర్గా మీరు కావాలనుకున్నా కూడా నాకు కాల్ చేయొచ్చు. ఇది చుట్టుపక్కల ఏరియాలో ఒకసారి చూడండి స్టేషన్ ఇలా ఉంది అని చెప్పేసి ఒకసారి అక్కడ నుంచి అయితే ఇటు వరకు ఈ చుట్టుపక్కల అంత ఏరియా అంతా ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియానే కాబట్టి. సో ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టడంలో అదేం లేదు. ఇది ఒకప్పుడు చెర్లపల్లి అంటే కొంచెం ఇక్కడ ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉండే, బట్ ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం లేవు, అన్నీ అవుట్ ఆఫ్ ఓఆర్ఆర్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. So this is what I want to share with you guys. Thank you for watching. We'll meet in the next video. Until then, bye bye guys.